అటు జనసేన ఇటు టీడీపీ మధ్యలో బీజేపీ గురువాడ కలిసి కూటమి గవర్నమెంట్ ఫామ్ చేసి బ్రహ్మాండంగా ముందుకు వెళ్తున్నట్టు సంతోషం. ఈ మూమెంట్లో గతంలో చంద్రబాబు గారు కానీ ఇటు లోకేష్ కానీ వీళ్ళు ఏవైతే హామీలు ఇచ్చున్నారో వాటిని ఫుల్ఫిల్ చేస్తూ వెళ్తున్న విధానం చూస్తూ ఉంటే నాకు లోకేష్ చూసి మరీ ముచ్చటేస్తుంది. ఎంత అంటే తండ్రికి తగ్గ తనయుడు కాదు, తండ్రిని మించిన తనయుడు అన్న ఫీలింగ్ త్వరలో అందరికి రాబోతుందని నాకు అనిపిస్తుంది. నాకు చంద్రబాబు గారు అంటే చాలా గౌరవం, అభిమానం. నేను మా నాన్నగారి తర్వాత అంత గొప్పగా అభిమానించేది ఆయన్ని. పాలకుడు అన్నప్పుడు రాజు అన్నట్టు, ఆ రాజు అన్నప్పుడు నేపాల్లో అయితే మొత్తం కూడా వాళ్ళ తండ్రిగానే భావిస్తారన్నట్టు. వాళ్ళకి ఏదైనా జరిగినప్పుడు సరే పాజిటివ్ చెప్తాం, నెగిటివ్ వద్దు కానీ. సో ఇప్పుడు నేనేమంటానంటే పాలకుడు అన్నప్పుడు మా ఇంట్లో పెద్దవాడు అన్న ఫీలింగ్ అన్నట్టు. ఓకే, అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఇలా నాకు చంద్రబాబు గారి తర్వాత అలా ఎవరి మీద అనిపించలే. ఈరోజు లొకేషన్ గమనిస్తూ ఉంటే రాబోయే రోజులలో ఖచ్చితంగా చంద్రబాబు గారి తర్వాత అంత టోడ్రా, సమ్టైమ్స్ ఆయన కన్నా గొప్పవాడ్రా అన్న ఫీలింగ్ అయితే నేను క్రియేట్ చేస్తాడని అనిపిస్తుంది. ఈరోజు ధూపదీప నైవేద్యాలకు సంబంధించి 5,400 ఆలయాలలో నెలకు 10,000 రూపాయల చొప్పున ఇస్తూ గవర్నమెంట్ ఒక జీవో రిలీజ్ చేసింది. గతంలో ఏమీ లేకుండా ఉంటే 2,500 పెంచింది చంద్రబాబు నాయుడే, దాన్ని 5,000 చేసింది ఆయనే. ఇప్పుడు వాళ్ళు పాదయాత్రలో లోకేష్ చెప్పటం కావచ్చు, చంద్రబాబు గారు చెప్పటం కావచ్చు, వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు 10,000 రూపాయలండి. జగన్మోహన్ రెడ్డి అనకూడదు కానీ ఏ మాటకు ఆ మాట 2019లో క్రైస్తవులు ముస్లింలు ఎంత నమ్మారో తెలియదు జగన్ అయితే, హిందువులు అయితే తెగ నమ్మేశారు. వీళ్ళలో పాపం ఆ పూజారులు బ్రాహ్మణులు వీళ్ళు ఇంకా బాగా నమ్మారని నాకు అనిపిస్తుంది. మోసపోయారు పాపం ఆ తర్వాత. అందులో మెయిన్ ఏంటండి, గుడి స్థాయిని బట్టి వచ్చే ఆదాయాన్ని బట్టి 10 నుంచి 35,000 దాకా నేను పెంచుతా, ఇది జగన్ చెప్పింది. అసలు టచ్ కూడా చేయలే. పాస్టర్లకి మూలాలకి జీతాలు ఇచ్చుకుంటూ ప్రభుత్వాన్ని సొమ్ము మొత్తం అటు తీసుకెళ్ళాడు. కొన్ని చర్చలు చేయకుండా డబ్బులు ఇచ్చాడు. ఏమో మత మార్పులు ఇంకా లెక్కేలేదు. ఇప్పుడు లోకేష్ కానీ చంద్రబాబు కానీ వాళ్ళు ఏమంటున్నారు, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ హౌస్ ఏమంటున్నారు, మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం, పరధర్మాన్ని గౌరవిద్దాం, ఎక్కడ కూడా క్రైస్తవులు ముస్లింలు తక్కువ చేయట్లా. సో అలా ఈరోజు ఆల్రెడీ చర్చిలకు సంబంధించి మసీదులకు సంబంధించి వారికి సంబంధించి టీమ్స్ ఉంటాయి, మేనేజ్మెంట్ వాళ్ళు ఉంటూనే ఉంటారు. అండ్ అవన్నీ ప్రైవేట్. బట్ ఇక్కడ దేవాదాయ శాఖ అన్నప్పుడు అంతా కూడా గవర్నమెంట్ కదా, మరి గవర్నమెంట్ అన్నప్పుడు చూసుకోవాలి కదా. అలా ఎక్కడైతే ఆదాయం లేని దేవాలయాన్ని మొత్తం చూస్తే 5,400 పైచిలకు తేలాయి. ఇప్పుడు అటన్నిటికి కూడా దేవాదాయ శాఖ పరిధిలోకి వస్తాయి కాబట్టి వాటిలో 10,000 రూపాయలు, ఇందులో 7,000 రూపాయలు వచ్చేసి పూజారికి. సో హీ ఫీల్స్ హ్యాపీ. 7,000 రూపాయలు ఆయనకి, మరలా ఆయన దాన్ని ఏమంటారు, హారతి ఇస్తున్నప్పుడు హారతి పల్లెంలో కొంతమంది డబ్బులు ఇస్తుంటారు, అమలు అది కూడా ఆయనకే అవుతుంది. మళ్ళీ కొంతమంది ఆ పూజ ఈ పూజ కొంతమంది డబ్బులు ఇస్తూనే ఉంటారు. సో కూల్గా హ్యాపీగా ఇక పూజారు పైన బ్రహ్మాండం చూసొచ్చి గుడుల్లో. ఇక లోకేష్ సంబంధించి ఇక్కడ మనం చెప్పుకోవాల్సి 226 రోజుల పాదయాత్ర, 3,132 కిలోమీటర్లు పాదయాత్ర. ఇందులో భాగంగా చూసుకుంటూ ఉంటే 224 221 మండలాలు కానీ అదేవిధంగా సిటీస్లో కానీ ఆయన వెళ్ళిన విధానం ఆనాడు అరౌండ్ 2,029కి పైగా గ్రామాల్లో ఆయన దాదాపు 70కి పైగా ఒక సదస్సులు లాంటివి, 150కి పైగా ముఖాముఖిలు లాంటివి, 8 వచ్చేసి రచ్చబండలు లాంటివి, 12 వచ్చేసి ఇంకా ఒక రకమైనటువంటి స్పెషల్ సభ లాంటివి అన్నట్టు అనుకోవచ్చు, ప్రత్యేకమైన సభలు అన్నట్టు అనుకోవచ్చు. వీటన్నింటిలో కూడా ఆయన దగ్గరికి వచ్చింది ఏకంగా వేలల్లో సలహాలు, సూచనలు, అర్జీలు రకరకాలన్నమాట. ఇవన్నీ ఇప్పుడు వన్ బై వన్ చేసుకుంటూ పోతున్నాడు. ఏ రకంగా అంటే చంద్రబాబు గారు ఏమో పరిపాలన దృష్టి పెట్టి ముందుకు వెళ్తూ ఉంటే, పవన్ కళ్యాణ్ కూడా ఆ రకంగా ముందుకు వెళ్తుంటే, లోకేష్ అలా పరిపాలన విషయంలో ముందుకెళ్తూనే మరోపక్క వచ్చేసి పాదయాత్రప్పుడు ఏవైతే హామీలు ఇచ్చారో అవి పాదయాత్ర వీళ్ళ దగ్గర వచ్చి అయ్యా మా కష్టం ఇదని ఎవరైతే చెప్పినారో వాటిని సాల్వ్ చేయడానికి అన్నీ కూడా ఇప్పుడు రెడీ చేసుకుంటా ఉన్నారు. జస్ట్ నాకు ఇందాక ఒక అప్డేట్ వచ్చింది ఏంటంటే, టీడీపీ కొంతమంది స్వతంత్రం కూడా పనిచేస్తున్నారు, వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, కానీ చంద్రబాబు నాయుడు గెలుపు కోసం, కూటమి గవర్నమెంట్ గెలుపు కోసం ద బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టున్నారు. జస్ట్ లైక్ మై సెల్ఫ్, నేనైతే కలవలేదు కానీ అలా కొంతమంది కలిసారని నేను విన్నా. అలా కలిసినప్పుడు కూడా కొంతమంది జర్నలిస్టులు కావచ్చు, కొంతమంది సర్వే వాళ్ళు కావచ్చు, ఇలా కలిసినప్పుడు కూడా ఇప్పటికీ సలహాలు సూచనలు ఇవ్వండి, మేము గెలిచాం. సో
ఈ గెలుపు వెనుకున్న దానిలో మీరు ఉన్నారు. మరలా మనం గెలుద్దాం, ప్రజల చేత శభాష్ అనిపించుకుందాం, సలహాలు సూచనలు ఇవ్వండి అంటూ వారిని పిలిచి మరి ఒకనాడు వీళ్ళ గెలుపుకు సహాయపడడం థ్యాంక్స్ చెప్తూ వాళ్ళని అభినందించి ఇక ముందు కూడా మీ సలహాలు సూచనలు మేము తీసుకుంటాం అని అన్నారంటే ఎంత గొప్ప మనసు అండి అది. జగన్మోహన్ రెడ్డి ఎలాగా ఓరయ్యా అసలు నేను గెలిచిన తర్వాత అసలు నేల మీద లేడా మనిషి, అసలు అంతా నా వల్లే మీ దేవేంద్రరావు బాబు అన్నట్టుగా ఎమ్మెల్యే ఎవరో ఎమ్మెల్సీ ఎవరో ఎంపీ ఎవరో కూడా ఆయనకి తెలియదు. అట్లా ఉంది పరిస్థితి. అసలు ఎవరికి అపాయింట్మెంట్ ఇచ్చినట్టు కూడా తెలియదు. ఇక్కడ అలా కాదు, అందరూ కూడా కలుస్తూనే ఉన్నారు. సామాన్య ప్రజలు, పార్టీ వాళ్ళు, పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు, ఇంటలెక్చువల్స్ అంతా కూడా. ఓ పక్క గుడ్ గవర్నెన్స్ ముందుకెళ్తుంది, ఇన్వెస్ట్మెంట్స్ వెల్లువలా వస్తున్నాయి, కష్టంలో ఉన్నారన్నప్పుడు విజయవాడకు సంబంధించి వరదలకు సంబంధించేసి విరాళాలు వస్తున్నాయి. అండ్ ఈయన వచ్చేసి ప్రజల కష్టాలు ఏమున్నాయంటే తెలుసుకుంటున్నాడు. ఒకప్పుడు మన పాదయాత్రలో మన చేతికి చాలా వచ్చిన అర్జీలు అవేంటి చూస్తున్నాడు. ఇవన్నీ చెక్ చేస్తుంటే నాకు అనిపిస్తుంది కదా, గుడుల పరంగా చూద్దాం ముందు, హిందువుల పరంగా ఆలోచించినట్టయితే ఇక ఏ ఒక్క హిందూ కూడా వైసీపీ దరిదాపులకు పోడు, నో డౌట్. ఇందులో ఇక ముస్లింలు క్రైస్తవులు ఉన్నారు వేలల్లో. ఇదిగో మా సమస్య దీని ముందుకు వచ్చి చెప్పినప్పుడు ఆ సమస్య క్లియర్ అయితే వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు కూడా వైసీపీ సైడ్ పోరు. అండ్ ఆల్రెడీ వైసీపీ అంటే విరక్త కలిగి ఉన్నారు కొంతమంది, ఏది ఎస్సీ ఎస్టీ మైనారిటీలు, వాళ్ళు వైసీపీ సైడ్ పోరు. ఇక చివరికి ఎలాగంటే పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు చూశారు, జగన్ రెడ్డి గుర్తెట్టుకో పాతాళానికి తొక్కేస్తా నిన్ను అన్నాడు. ఆల్మోస్ట్ పాతాళంలోనే ఉంది ఇప్పుడు వైసీపీ. ఇంకా అన్నప్పుడు ఇప్పుడు జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ చూస్తుంటే, లోకేష్ వేస్తున్న అడుగు చూస్తుంటే, ఆయన యొక్క ఆలోచన విధానం చూస్తుంటే, బా ఇది కదా ఒక పాలకుడికి ఉండాల్సింది, ఇటువంటి వాడు కదా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాల్సింది అన్న ఫీలింగ్ వస్తుంది ఇప్పుడు అందరు కూడా. ఈ వీడియో ఎక్కడ కూడా ఏదో వాంటెడ్గా చేసినట్టు మీకు ఏదైనా అనిపిస్తే కింద కామెంట్ తెలియజేయండి. నేనైతే మాత్రం ఎప్పుడైతే హిందూ దేవాలయాలలో దోపుదీప నైవేద్యాల కోసం 10,000 రూపాయలు అన్నారో, అందులో 7,000 రూపాయలు పూజారికి, 3,000 రూపాయలు దోపుదీప నైవేద్యాలకు అన్నారో చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. అసలు జగన్ రెడ్డి హయాంలో ఎంత ఘోరమండి అసలు, హిందూ దేవాలయాల్లో కావచ్చు, లేదన్నప్పుడు పాపం పూజారులు కావచ్చు, ఎంత దారుణంగా వైసీపీ వాళ్ళు దున్నల్లాగా, దున్నపోతుల్లాగా, రౌడీల్లాగా పూజారులు బెదిరిటాలు ఇక్కడ ఘోరంగా కొట్టారు ఒక చోట అయితే. ఈవెన్ కోనసీమలో అనుకుంటుంది అండ్ రాయలసీమలో కూడా 2-3 చోట్ల గమనించాలి. మనుషులు కాదు అసలు వైసీపీ వాళ్ళు. సో వీడియో క్లోజ్ చేస్తున్నాను. ఏంటి మరి విషయం, రానున్న రోజుల్లో ఖచ్చితంగా టీడీపీ జనసేన ఫ్రెండ్లీగానే ఉంటారు, ద బెస్ట్లో ముందుకు వెళ్తారు, నో డౌట్. చంద్రబాబు గారికి నేను రాజకీయాల నుంచి పక్క జరుగుతున్నా అన్నప్పుడు ఆయన ప్లేస్లో ఎవరు అంటే ద బెస్ట్ అంటే లోకేష్. టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేయాల్సిన తరుణం ఇది అనుకున్నప్పుడు కనిపించేది యాజ్ ఎ సీఎంగా లోకేష్. అందులో నాకైతే నో డౌట్.